వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక ఎపిసోడ్‌లోకి వెళ్తే ఇటు లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు టిఫిన్స్. రకరకాల టిఫిన్స్ 3 రకాల టిఫిన్స్ తెప్పిస్తాడు కదా చంటి. ఇక ముగ్గురు బామ్మగారు, చంటి, ప్రసాదరావు కూర్చొని తింటూ ఉంటే ఆకలేస్తుంది, తినడానికి లేదు, ఆర్డర్ పెట్టాలి, అరగంట తర్వాత వస్తుంది, ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటారు సుమలత, అక్షిత, భువన. ఇక అప్పుడే చరణ్‌కి కాల్ వస్తుందనమాట వాళ్ళ ఫ్రెండ్ నుంచి. ఫోన్ వచ్చేసరికి బయటకొస్తాడనమాట చరణ్. చెప్పరా అని చెప్పి ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉంటే ఇక ఫ్రెండ్ చెప్తాడు, రేయ్ నువ్వు ప్రీవియస్‌గా కాంపిటీషన్‌లో విన్ అయ్యావు కదరా అనగానే, అవునురా విన్ అయ్యాను అని చెప్పి అంటాడు చరణ్. అయితే మళ్ళీ నేషనల్ వైస్ కాంపిటీషన్స్ రాబోతున్నాయిరా, అయితే ఢిల్లీలో జరగబోతుంది ఆ కాంపిటీషన్. ఆ కాంపిటీషన్స్ అంటే రిలేటెడ్గా ఒక కమిటీ మెంబర్ మన దగ్గరకు వచ్చారా, అయితే ఆయన్ని కలిసి అప్లై చేస్తే బాగుంటుంది అనగానే, సరేరా ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేస్తాను అందులో కూడా అని చెప్పి చరణ్ అంటాడు. పార్టిసిపేట్ చేస్తావు బాగానే ఉంది, అయితే నేను నీ పేరు చెప్పాను, నువ్వు నీ ఫ్యామిలీతో అంటే నీ వైఫ్ని తీసుకొని రా, కలుద్దాము ఆ సార్ని, కమిటీ మెంబర్ని, అప్లై చేద్దాము అని చెప్పి ఈ ఫ్రెండ్ అంటూ ఉంటే, అయినా నా వైఫ్ అంతా ఎందుకురా, ఇప్పుడు నేను వస్తే సరిపోతుంది కదా అని చెప్పి చరణ్ అడుగుతాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, రేయ్ నువ్వు మ్యారీడ్ అని చెప్పాను రా, ఇలాంటి వాటికి ఫ్యామిలీతో వెళ్తే బాగుంటుంది, కలిసి వెళ్ళి అంటే వైఫ్ని కూడా తీసుకెళ్ళి మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది, అందుకే ఈ వైఫ్ని తీసుకొని రా, ఇంకేం కబుర్లు చెప్పకు, ఒక్కడు వచ్చావంటే అంతే ఇంకా అని చెప్పి అతను ఫోన్ పెట్టేస్తాడు. ఇక అప్పుడు చరణ్ అనుకుంటాడు, వీడేంటి పల్లవిని తీసుకురమ్మంటాడు, అసలు దాన్నేమో నేను ఇంట్లో నుంచి గెంటేసిన దాన్ని నేను ఇప్పుడు ఎలాగా తీసుకెళ్ళాలి, దీన్నే కర్మ అంటారో ఏమో, ఇప్పుడు దీనికి ఎలా ఫోన్ చేసి ఎలా పిలవాలో ఏంటో, ముందైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి బయట నుంచి కాల్ చేస్తాను, ఇక అట్నుంచి అటు ఆ పల్లవిని తీసుకెళ్తాను అని చెప్పి ఇక బయలుదేరతాడనమాట చరణ్ అటు గుండమ్మ వాళ్ళ ఇంటికి. మరోపక్క ఇంట్లో పల్లవి ఏమో అన్నీ వండేసి ఇక డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ సర్దుతూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడే చరణ్ ఇంటి బయటకు వచ్చి, నా కర్మ ఇలా చచ్చింది అని చెప్పి పల్లవికి కాల్ చేస్తాడనమాట. చైనా వద్దా, ఇక్కడ దాకా వచ్చి చైనా వద్దా అనుకోవడం ఏంటి, దాన్ని తీసుకెళ్ళడానికి ఇక్కడ దాకా వచ్చింది, చెయ్యాల్సిందే చచ్చినట్టు అని చెప్పి ఫోన్ చేస్తాడనమాట. ఇక ఫోన్ మోగుతూ ఉంటుంది, పల్లవి చూస్తుంది, ఇదేంటి నాకు చరణ్ కాల్ చేయడం ఏంటి, చాలా వింతగా ఉంది, కొంపతీసి బై మిస్టేక్గా కాల్ చేశాడా, బై మిస్టేక్గా కాల్ చేస్తే ఈ పార్టీకి కట్ చేయాలి, లేదంటే ఏదన్నా అవసరం పడిందా, ఏమై ఉంటుంది చూద్దాం అని చెప్పి ఫస్ట్ రింగ్ మొత్తం అసలు ఇంకెత్తదనమాట. ఇక ఏంటిది నా ఫోన్ లిఫ్ట్ చేయదేంటి అని చెప్పి అటు చరణ్ అనుకుంటాడు. రెండోసారి చేద్దాము, ఫోన్ దగ్గర లేదేమో అని చెప్పి చరణ్ మళ్ళీ సెకండ్ టైం కాల్ చేస్తాడు. మళ్ళీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే పల్లవి చూస్తూ ఉంటుంది, చేయని ఏదో నాతో అవసరం పడింది, లేకపోతే నా మొగుడు నాకు ఫోన్ చేసే టైప్ కాదు, కాసేపు ఏడిపిద్దాము అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది. అలా రెండోసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయదు, ఇదేంటి 2 సార్లు చేసినా లిఫ్ట్ చేయదు, మూడోసారి కూడా చేస్తాను, లిఫ్ట్ చేయకపోతే అప్పుడు నేను ఇంకా ఫోన్ చేయను అని చెప్పి ఫోన్ చేస్తాడనమాట మళ్ళీ మూడోసారి. ఇక పల్లవి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది, హలో ఎవరు అని చెప్పి అనగానే, ఎవరంటావేంటి, ఎవరు, నేను అని చెప్పి చరణ్ అంటాడు. ఎవడరా నువ్వు, నేనేంటి నేను, నీకు పేరు లేదా ఏంటి, నువ్వు ఫ్యామిలీ లేడీస్తో ఈ రకంగా నేను మాట్లాడేది, ఏంటి ఏమనుకుంటున్నావు నువ్వు అనగానే, ఏంటి నా పేరు ఫీడ్ అయ్యలేదా, ఎవరు అని కూడా చెప్పాలా నేను అని చెప్పి అటు నుంచి చరణ్ అంటూ ఉంటాడు. ఎవడ్రా నువ్వు చెప్పకుండా ఫ్యామిలీ లేడీస్తో ఇలాగే నా మాట్లాడేది, నువ్వు నాకు అర్థమైపోయిందిలే, మా ఆయన నాకైతే ఫోన్ చేయడు, నువ్వు ఖచ్చితంగా దొంగతనం చేసుంటావు మా ఆయన ఫోన్ని, నాకు ఫోన్ చేసావు, మా ఆయన అసలు నన్ను గెంటేసిన ఆయన నాకు ఫోన్ చేస్తాడా, చేయడు కదా. ఇక ఇటు పక్క చరణ్ మనసులో, ఇదేంటి ఎవరో దొంగతనం చేశారని చెప్పి వాడితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుందా, లేదంటే ఇండైరెక్ట్గా నన్ను తిడుతుందా అని చెప్పి వింటూ ఉంటాడనమాట చరణ్. ఇటు పక్క పల్లవి ఏమో, రే దొంగ సచ్చినోడా, నువ్వు ఎవరో కానీ మా ఆయన ఫోన్ కొట్టేశావు, మా ఆయన నాకు ఫోన్ చేయడు, నువ్వు ముందు ఫోన్ పెట్టరా అని చెప్పి అంటూ ఉంటే, ఏ పల్లవి నేనే నీ మొగుడిని చరణ్ని అని చెప్పి చరణ్ మాట్లాడతాడు. అయ్యయ్యో మీరా అండి, నేను ఎవరో అనుకున్నాను, అంటే మీరు నన్ను గెంటేశారు కదండి, మీరు ఫోన్ చేస్తారని నేను ఎలా కలగలుగుతాను, అందుకే ఇలా అనుకున్నానండి, తప్పుగా అనుకోకండి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. సర్లే కానీ నాకు మ్యూజిక్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఇంకొకటి వచ్చింది ఢిల్లీలో అంట, ఆ కమిటీ మెంబర్ ఇక్కడ మన దగ్గరలో వచ్చారు, వెళ్ళి కలవాలి, అప్లై చేయాలి, అయితే వైఫ్ని తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పి మా ఫ్రెండ్ చెప్పాడు, నువ్వు వస్తే వెళ్దాము అని చెప్పి అనగానే, అవునా రావాలంటారా, అంటే మీరే గెంటేశారు, ఇప్పుడు మీరే రమ్మంటున్నారు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, చూడు నేనేమి మనసు మారి నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి ఏం రాలేదు, అవసరం అయ్యి వచ్చాను, చూడు పదే నేనేమి నేను బతిమాలే స్టేజ్లో నేను లేను, వస్తే రా, ఇష్టం లేదు అనుకో కాంపిటీషన్కి వెళ్ళడమే మానేసుకుంటాను, అంతేగాని పదే నేను బతిమాలే ఇదిలో నేను లేను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇక పల్లవి,
దొంగ సచ్చినోడు మానేసినా మానేస్తాడు, సర్లే వెళ్తాను అని చెప్పి మనసులో అలా అనుకొని ఇక పల్లవి సరే అమ్మకి చెప్పేసి వస్తాను అని పల్లవి అంటుంది. ఓయ్ ఏంటి మీ అమ్మకి చెప్పేది? గుండమ్మ గారికి ఏం చెప్పొద్దు. మీ అమ్మ ఏం చెప్పి నిన్ను తీసుకొచ్చింది ఇంటికి? మీ ఆయన మనసు మారి నిన్ను ఇంటికి తీసుకెళ్తాడు వస్తాడు అని చెప్పి అన్నారా? ఇప్పుడు నేను రమ్మన్నాను అని చెప్పి తెలిస్తే నా మనసు మారింది తీసుకెళ్ళడానికి వచ్చానని చెప్పి అనుకుంటారు కదా. వాళ్ళకి నువ్వేం చెప్పకు, ఏదో ఒకటి చెప్పేసిరా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఏదో ఒకటి చెప్పాలా? సరే అయితే ఏదో ఒకటి చెప్తాలే అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు చరణ్ అంతేలే తమకు టాలెంట్ ఉందిగా అబద్ధాలు చెప్పే టాలెంట్, ఎన్ని మోసాలైనా చేస్తావు ఎన్ని అబద్ధాలైనా చెప్తావు, చెప్పు చెప్పు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఈలోపు అక్కడికి గుండమ్మ వస్తుందనమాట. ఎవరమ్మా ఫోన్ అని చెప్పి అనగానే మా ఫ్రెండ్ అమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఇక అక్కడికి ఆదిత్య, ఇటు శ్రీనివాసరావు, వైష్ణవి వాళ్ళు కూడా వస్తారనమాట. ఇక ఇటు పల్లవి అంటుంది మా ఫ్రెండ్ ఫోన్ చేసిందమ్మా వెళ్ళి కలవాలి అని చెప్పి అనగానే అప్పుడు ఆదిత్య ఈ ఫ్రెండ్ని కలవాలా, సరే అమ్మ వెళ్ళు, అయితే నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి అనగానే ఎందుకు నాన్న ఇక్కడే కదా నేను వెళ్ళేసి వస్తాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు శ్రీనివాసరావు కొంపదీసి మీ ఫ్రెండ్ అంటున్నావు కానీ మీ ఆయన ఫోన్ చేశాడా ఏంటి, కొంచెం సిగ్గుపడుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే దీని మొహానికి వాళ్ళ ఆయన ఫోన్ చేస్తాడా? పల్లవి వాళ్ళ ఆయన గెంటేశాడు కదా వద్దు అనుకొని దీంతో జీవితం వద్దు దీని మొహం చూడాలని ఇష్టపడ్డు, అతను ఈ పల్లవికి ఫోన్ చేస్తాడా అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే అప్పుడు పల్లవి అవును పిన్ని మా ఆయనకి అది ఫోన్ చేసింది, మా ఫ్రెండే ఫోన్ చేసింది, సరే అమ్మ వెళ్ళొస్తాను అని చెప్పి ఇక పల్లవి బయటకు వచ్చేస్తుంది. ఇక వైష్ణవి మనసులో అనుకుంటుంది కొంపతీసి మావయ్య గారు అన్నట్టుగా చరణ్ ఏమీ రాలేదు కదా, చరణ్తో ఏం వెళ్ళట్లేదు కదా చూద్దాము అని చెప్పి బయట బాల్కనీలోకి వచ్చి చాటుగా చూస్తూ ఉంటుంది. ఇక బయట ఆల్రెడీ చరణ్ వెయిట్ చేస్తూ ఉంటాడు కదా కార్లో. ఇక పల్లవి వెళ్ళి రా ఎక్కువ అని చెప్పి చరణ్ అనగానే వస్తున్నా అని చెప్పేసి ఈ కార్ ఎక్కుతుంది పల్లవి. ఇక కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడనమాట చరణ్. ఇక ఇదంతా చూస్తూ ఉంటుంది వైష్ణవి. ఇదేంటి నిజంగానే చరణ్ వచ్చాడు, అసలు చరణ్ ఏంటి పల్లవిని తీసుకెళ్ళడం చాలా ఆశ్చర్యంగా ఉంది, అసలు దీంతో జీవితమే ఇష్టం లేదు అని చెప్పి అన్ని మాటలు చెప్పి గెంటేసిన చరణ్ అలా ఎలాగా దీనికోసం రావడం, మరి చాటుగా తీసుకెళ్ళడం ఏంటి, కొంపతీసి పల్లవి మీద ప్రేమ చిగురిస్తుందా చరణ్కి? అమ్మో ఏదైనా సరే ఒకసారి నా కూతురికి చెప్పాలి ఈ విషయం అని చెప్పి అనుకుంటుంది వైష్ణవి. మరోపక్క ఇటు ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉంటాడనమాట చరణ్ కోసం. ఇక చరణ్ పల్లవి వస్తారనమాట. ఇక వాళ్ళిద్దరు ముగ్గురు కలిసి ఇక కమిటీ మెంబర్ని కలవడానికి వెళ్తారనమాట. ఇక అతను కమిటీ మెంబర్ చెప్తూ ఉంటాడు చరణ్ నువ్వు నీ ఆల్బమ్స్ అన్నీ నేను విన్నాను, చాలా యూనిక్గా చాలా బాగా బాగుంది, అవును అన్నట్టు నీ ఫ్రెండ్ చెప్పాడు ప్రీవియస్ నువ్వు కాంపిటీషన్ నీ వైఫ్ వల్లే గెలిచావంట కదా అని చెప్పి అనగానే అప్పుడు ఇక పల్లవి అంటుంది అయ్యో అదేం లేదండి మొత్తం ఆయన టాలెంట్ వల్లే, నాదేం లేదు, ఇక ఇప్పుడు మీరు ఈ కాంపిటీషన్లో మా వారికి ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా ఇందులో కూడా మా వారే విన్ అవుతారు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అందుకే కదమ్మా పిలిపించింది, ఖచ్చితంగా నువ్వు ఈ కాంపిటీషన్లో ఉండేలా నేను చూస్తాను చరణ్ అని చెప్పి ఏదో ఫామ్ ఇచ్చి ఆ ఫామ్లో సైన్ కూడా చేయమంటాడనమాట అతను. ఇక పల్లవి చరణ్ ఇద్దరు సైన్ చేసేస్తారు. ఆ తర్వాత ఇక అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. బయటికి రాగానే ఇక బయలుదేరు ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపో అని చెప్పి చరణ్ అంటాడు. అప్పుడు పల్లవి హలో ఏంటి ఇంటికి వచ్చి మరీ తీసుకొచ్చినప్పుడు ఇంటి దగ్గర దింపాలని తెలీదా, ఆటోలో వెళ్ళిపో అంటావేంటి, నేనేం ఎలా వెళ్ళను అని చెప్పి అంటుంది పల్లవి. ఏంటి దింపేది, నా పని అయిపోయింది ఇంకా నేను దింపాల్సిన పని ఏం లేదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే సరే అయితే చెప్తాను మీ అమ్మకి అనగానే మా అమ్మకా మీ అమ్మకా అని చెప్పి చరణ్ అంటాడు. మా అమ్మకి ఎంత చెప్తే ఉపయోగం ఏముంది, మీ అమ్మకే చెప్తాను అని చెప్పి ఫోన్ ఇవ్వండి చెప్తాను అని చెప్పి తను ఫోన్ చేయబోతూ ఉంటుందన్నమాట పల్లవి. మరోపక్క అక్షిత, భువన, సుమలత ముగ్గురు కారులో వెళ్తూ ఉంటే ఇక వైష్ణవి ఫోన్ చేస్తుందనమాట అక్షితకి. చెప్పు మమ్మీ అని చెప్పి అక్షిత అనగానే ఏంటి చెప్పేది, అసలు చరణ్ ఎక్కడున్నాడో తెలుసా, చరణ్ ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చి పల్లవిని తీసుకెళ్ళాడు ఎక్కడికో కారులో నేను చూశాను అనగానే ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది, అంటే కార్ ఆపండి మేము షాపింగ్కి వెళ్తున్నాం మమ్మీ, నువ్వు ఎంత పెద్ద ట్విస్ట్ ఇచ్చావు అనగానే షాపింగ్ ఏమో కానీ ఇక్కడ చరణ్ పెద్ద ట్విస్టే ఇచ్చేటట్టు ఉన్నాడు అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే ఇక కార్ దిగి అక్షిత మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మతోని. ఆంటీ చరణ్ అటు గుండమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పల్లవిని తీసుకెళ్ళాడంటే ఎక్కడికో మా మమ్మీ చూసిందంట అని చెప్పి అక్షిత చెప్తూ ఉంటే ఏంటి వైష్ణవి నువ్వు చెప్పేది అని చెప్పి సుమలత ఫోన్ తీసుకొని మాట్లాడుతూ ఉంటుంది. అవును సుమ నేను చూశాను, నా కళ్ళారా చూశాను, ఇక మీరు నమ్మితే నమ్మండి లేదంటే లేదు, నేను చూశాను ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పి వైష్ణవి ఫోన్ పెట్టేస్తుంది. ఇదేంటి చరణ్ తీసుకెళ్ళడం ఏంటి అని చెప్పి ఇటు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఇదేంటి ఆంటీ పల్లవి కోసం గుండమ్మ ఇంటికి చరణ్ వెళ్ళడం ఏంటి అని చెప్పి భువన కూడా అంటూ ఉంటుంది. ఒక్క నిమిషం అసలు చరణ్ ఎక్కడున్నాడో నా ఫోన్ నుంచి ఫోన్ చేస్తాను అని చెప్పి సుమలత
సుమలత తన ఫోన్ తీసుకొని చరణ్కి ఫోన్ చేయబోతూ ఉంటుంది. ఇటుపక్క పల్లవి ఫోన్ చేయబోతూ ఉంటుంది కదా, అదే సుమలతకి. ఇక అప్పుడు చరణ్ ఫోన్ రింగ్ అవుతుందన్నమాట. అదేంటి, నేను అత్తయ్య గారికి ఫోన్ చేద్దాం అనుకుంటే అత్తయ్య గారే మీకు చేస్తున్నారా, ఇటువంటి నేను మాట్లాడదాను అని చెప్పి పల్లవి చరణ్ ఫోన్ లాక్కుంటూ ఉంటే, ఏ ఆగు కొంచెం సైలెంట్గా ఉండు అని చెప్పి పల్లవిని సైలెంట్ చేసేసి ఇక చరణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పమ్మా అని చెప్పి, రే ఎక్కడున్నారా నువ్వు అని చెప్పి అనగానే, ఇటు ఇవ్వండి ఫోను అని చెప్పి మెల్లగా పక్క నుంచి పల్లవి వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. రే ఈ పక్కన ఎవర్రా, పల్లవియేగా ఉంది, పల్లవి ఉంది కదా నీ పక్కన అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. అయ్యో అమ్మ, నేను నా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను, పల్లవి ఎందుకుంటుంది నా పక్కన, నువ్వు నీ పిచ్చి అనుమానం కాకపోతే అసలు నీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనగానే, రే నాకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చిందనేది నీకు పక్కన పెట్టు, నీ పక్కన పల్లవి ఉందా లేదా అది చెప్పు అనగానే, అయ్యో అమ్మ చెప్తున్నాను కదా ఫ్రెండ్ని కలవడానికి వచ్చానని, నా పక్కన పల్లవి లేదు అని చెప్పి అంటాడు. సరే అయితే త్వరగా ఇంటికి రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుందనమాట సుమలత. ఇదేంటి మా అమ్మకి ఎవరు చెప్పారో ఏంటో అని చెప్పి చరణ్ అంటూ ఉంటే పల్లవితోని, మీ అమ్మకి ఎవరు చెప్పారో ఏమో ఇంటికి వెళ్ళి కనుక్కో, మీ అమ్మ చెప్పిందా ఏమన్నా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. మా అమ్మ ఎందుకు చెప్తుంది, అసలు మా అమ్మకే నేను చెప్పి రాలేదు, మీ అమ్మకి ఎలా తెలిసిందనేది ఇంటికి వెళ్ళి తీరిగ్గా కనుక్కో, నన్ను మాత్రం ఇంటి దగ్గర దింపు, నేను మాత్రం ఊరుకోను, దింపాల్సిందే అనగానే, చేస్తానా సరే ఎక్కువ కారు అని చెప్పి పల్లవిని దింపడానికి కారు ఎక్కించుకుంటాడు చరణ్. ఇటు సుమలత, నా కొడుకు నాతో అబద్ధం ఎందుకు చెప్తాడు, మీ అమ్మ ఎవరిని చూసి ఎవరు అనుకుందో ఏమో, సరే పదండి కారు ఎక్కండి అని చెప్పి కారులో డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఇక వెనకాల కూర్చున్న భువనకి ఒక కారులో దూరంగా కనిపిస్తూ ఉంటాడనమాట చరణ్ పక్కన పల్లవి కూడా కనిపిస్తూ ఉంటే, ఆంటీ అది చూడండి మన కారే కదా అని చెప్పి చూపిస్తుంది. అవును మన కారే అని చెప్పి సుమలత అనగానే, ఆ కారులో చరణ్ పక్కన పల్లవిని చూశానంటీ నేను అనగానే, పల్లవి ఉండడం ఏంటి చరణ్ పక్కన అని చెప్పి సుమలత షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. నేను చూశానంటీ, ఆ కార్ని ఫాలో అవ్వండి, క్రాస్ చేయండి, మీకే తెలుస్తుంది కార్ ఆపితే అని చెప్పి అంటూ ఉంటుంది భువన. అవునంటీ, ఆ కార్ని వెళ్ళనీయకుండా మనం పట్టుకుందాము అని చెప్పి అక్షిత అనగానే ఇక కార్ స్పీడ్ పెంచి చరణ్ కార్ వెనకాలే ఫాలో అవుతుంటుందన్నమాట సుమలత. కొంచెం గ్యాప్ ఉంటుంది, ఈ లోపల ఇటు కార్లో పల్లవి ట్రావెల్ చేస్తూ ఉంటుంది కదా, చరణ్ని అలా చూస్తూ ఉంటుంది. ఇక మరి పల్లవి గమనిస్తుందో లేదో చూడాలి. అయితే కొంత దూరం వెళ్ళాక మొత్తానికి చరణ్ కార్ని ఓవర్టేక్ చేసి సుమలత కార్ ఆపుతుందన్నమాట. ఏంటి మమ్మీ, ఏంటి కార్ని ఎందుకు సడన్గా అలా ఆపావు అని చెప్పి ముందు కార్ వెనకాల ఎవరైనా ఉన్నారా ఏంటని చెప్పి సుమలత ఫ్రంట్ సీట్లో చూస్తూ ఉంటుంది, అక్షిత వెనక సీట్లో పల్లవి ఉందా అని చెప్పి చూస్తూ ఉంటుంది. చరణ్ పల్లవి ఉంది కదా అని చెప్పి ఇటు భువన కూడా అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు చరణ్, పల్లవి నా దగ్గర ఎందుకు ఉంటుంది, మీరు మీ పిచ్చి అనుమానం ఇందాక ఫోన్లో అడిగారు, ఇప్పుడు ఏంటో ఇన్వెస్టిగేషన్ చేయడానికి నా వెనకాల ఫాలో ఇలా కూడా చేస్తున్నారు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, రే చరణ్ నిన్ను నమ్మేది లేదు, కార్ డిక్కీ ఓపెన్ చేయరా అని చెప్పి సుమలత అంటుంది. ఇక కార్ డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాడు చరణ్, అందులో కూడా ఏమీ కనిపించదన్నమాట. మరి పల్లవి ముందుగా ఎలా దాక్కొని అంటే సుమలత వాళ్ళని చూసినట్టుంది, వెనకాలకు ఫాలో అవుతున్నట్టు, మేబీ మరి ఎక్కడైనా దిగిందేమో, మరి కమింగ్ ఎపిసోడ్లో తెలుస్తుంది. సో ఇక్కడి వరకే అండి ఎపిసోడ్లో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్